హలో అందరికీ ఈ టిప్ అయితే అబ్బాయిలకి అమ్మాయిలకి అందరికీ బాగా పనికొస్తుందన్నమాట. చెప్తాను ఏంటంటే, ఇలా నిమ్మకాయ తొక్కలు ఉంటాయి కదా, మనం లెమన్ జ్యూస్ చేసుకుంటాం లేకపోతే పులిహోర చేసుకుంటాం. అప్పుడు నిమ్మకాయ తొక్కలు వేస్ట్ చేయకుండా ఏం చేయొచ్చో నేను చూపిస్తాను. టిప్ ఏంటంటే, ఇప్పుడు మనం స్నానం చేస్తాం కదా, అప్పుడు ఈ నిమ్మకాయ తొక్కల్ని ఇలా తీసుకొని మనం వేడి నీళ్ళు పెట్టుకుంటాం కదా, అందులో ఇలా వేసేసేయండి. ఇలా వేసేసి కొంచెంసేపు వాటర్తో పాటు అది కూడా మరగనివ్వండి. దాని తర్వాత తొక్కలు తీసేసి వాటర్తో బాత్ చేసుకోండి. ఇలా చేస్తే చాలా ఫ్రెష్గా ఫీల్ అవుతారు అండ్ మీ బాడీలో ఉన్న ఇంప్యూరిటీస్ అవన్నీ తీసేసే పవర్ ఉంటుందన్నమాట లెమన్కి. సో వీక్లీ ఒక 2 to 3 టైమ్స్ చేయండి. ఇలా చేస్తే చాలా చేంజ్ కనిపిస్తుంది మీకే. ఇంకొకటి, ఎప్పుడైనా కూడా ఇలా హాట్ వాటర్ పెట్టుకున్నప్పుడు నిమ్మకాయ తొక్కలు వేసుకోవడం మర్చిపోతే అయినా పర్లేదు, హాట్ వాటర్ ఉంటుంది కదా, హాట్ వాటర్లో ఒక 5 minutes నిమ్మకాయ తొక్కలు వేసి తర్వాత తీసేయండి. తర్వాత బాత్ చేసుకోవచ్చు. లేదు మేము సమ్మర్ కదా కూల్ వాటర్తో చేస్తాం, హాట్ వాటర్తో ఎలా చేయగలుగుతాం, లేకపోతే కొంతమందికి కూల్ వాటర్తో స్నానం చేసే అలవాటు ఉంటుంది. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే, బకెట్లో వాటర్ తీసుకోండి, అందులో ఈ నిమ్మకాయ తొక్కలు వేసి ఒక 5 minutes పెట్టండి. తర్వాత నిమ్మకాయ తొక్కలు తీసేసి బాత్ చేసేయండి. చాలా రిఫ్రెష్మెంట్గా ఫీల్ అవుతారు. సీజన్ ఉన్నా కూడా గ్యాస్ మీద పెట్టుకోవచ్చు, కానీ ఇలా న్యాచురల్గా అయితేనే మా చిన్నోనికి బాగా ఉంటుంది. సో అందుకని ఇలా కట్టెల పొయ్యి మీద న్యాచురల్గా మా చిన్నోనికి వాటర్ వేడి చేసి స్నానం చేపిస్తాం. చిన్నపిల్లలకి ట్రై చేయొచ్చా అంటే ట్రై చేయొచ్చు, కాకపోతే 2 years ఉన్న పిల్లలకి మాత్రమే, పైనుంచి ఉన్న పిల్లలకి మాత్రమే ట్రై చేయండి. 2 years లోపల పిల్లలకి అస్సలు వద్దు, ఎందుకంటే వాళ్ళ స్కిన్ చాలా సెన్సిటివ్ ఉంటుంది కాబట్టి. యాజ్ లెమన్ చాలా న్యాచురల్ అయినా కూడా 2 years లోపల పిల్లలకి ట్రై చేయకండి. ఇది మా చిన్నోనికి పెట్టిన వాటరే. సో ఇలాంటి చాలా యూస్ఫుల్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా వస్తూనే ఉంటాయి. ఎవరైతే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి.